ఎస్ వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రం తిరుమల వైకుంఠ ఏకాదశికి సర్వంగ సుందరంగా ముస్తాబైంది. ఇవాళ అర్ధరాత్రి దాటాక శ్రీవారి ఆలయాన్ని తెరవనున్నారు. స్వామివారికి అర్చకులు పూజా కైంకర్యాలు ఏకాంతంగా నిర్వహించిన అనంతరం 1:30 వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. మొదట వీఐపీలు ఉదయం 6 గంటల నుంచి సామాన్యులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని టీటీడీ ప్రారంభించనుంది. జనవరి 8న రాత్రి 12 గంటల వరకు 10 రోజుల పాటు ఈ దర్శనం కల్పించనుంది. టైం స్లాట్ ను బట్టి వేర్వేరుగా ప్రవేశ మార్గాలను నిర్ణయించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన రేపు ఉదయం శ్రీవారు ప్రత్యేకంగా స్వర్ణరథంపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. ఇక ద్వాదశి సందర్భంగా వేకువజామున స్వామివారు పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. మొదటి 3 రోజులు డిసెంబర్ అంటే 30, 31, జనవరి 1 తేదీల్లో టోకెన్లున్న భక్తులనే దర్శనానికి అనుమతిస్తారు. ఇక భక్తులు ఆధార్ కార్డుతో పాటు డీప్ లో కేటాయించిన టోకెన్ ప్రింట్ కాపీని తప్పనిసరిగా తీసుకురావాలని టీటీడీ సూచించింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సప్తగిరులను టీటీడీ ప్రత్యేకంగా అలంకరించింది. ఈ 10 రోజుల పాటు 50 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, 10 టన్నుల ఫలాలు, 4 లక్షల కట్ ఫ్లవర్లతో ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను ముస్తాబు చేస్తోంది. ఇక విద్యుత్ దీపకాంతులతో దివ్యక్షేత్రం కాంతులీనుతోంది. ప్రధాన ఆలయం వెలుపల శ్రీ రంగనాథ స్వామి ఆలయ నమూనాను తీర్చిదిద్దారు. ఇందులో అష్టలక్ష్ములు, శ్రీ వెంకటేశ్వర స్వామి నమూనాలను కొలువు తీర్చనున్నారు. రైట్, పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి చరణ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చరణ్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వైకుంఠ ఏకాదశికి ముస్తాబైందని చెప్పాలి. తిరుమల తిరుపతి దేవస్థానం అయితే పకడ్బందీగా ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. అయితే సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నామని చెప్పి తిరుమలకు వచ్చేటువంటి భక్తులు అందరూ కూడా టీటీడీ ఏర్పాటు చేసినటువంటి నిర్ణయాలను ఫాలో అవుతూ సోమవారం దర్శించుకోవాలని చెప్పి టీటీడీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే ప్రధానమైనటువంటి 3 రోజుల పాటు అయితే డిసెంబర్ 30, 31, జనవరి 1 ఈ ప్రధానమైనటువంటి రోజుల్లో భక్తుల సౌకర్యార్థం ఈ డిప్ విధానాన్ని తీసుకొచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ విధానంతో ఎవరైతే భక్తులకు టోకన్లు అందాయో వాళ్ళు మాత్రమే తిరుమలకు వచ్చి సోమవారం దర్శించుకోవాలని చెప్పి టీటీడీ ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు అయితే జారీ చేసింది. అందులో భాగంగానే తిరుమలలో కూడా అయితే వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. సుమారు 12 టన్నుల వాళ్ళతో పుష్పాలతో ప్రత్యేకంగా ఆలయానితో పాటు అయితే స్వామివారికి అదనంగా ఉన్నటువంటి పలు ఆలయాలన్నీ కూడా స్వామివారితో అత్యంత ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి పుష్పాలతో అలంకరించి అయితే సర్వాంగ సుందరంగా తిరుమల ఆలయాన్ని అయితే కన్నా ప్రత్యేకంగా అలంకరణలు చేసిన పరిస్థితి నెలకొంది. అందులో భాగంగా ప్రస్తుతం మనం తిరుమలలో ఉన్నాం. తిరుమలలో కూడా భక్తులు కూడా స్వామివారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకోవాలని చెప్పి భక్తులు అత్యంత ఆతృతగా తిరుమలకు వచ్చిన పరిస్థితి నెలకొంది. ఎవరైతే 3 రోజుల పాటు ఈడిప్ విధానంలో టికెట్లు పొందిన భక్తులు మాత్రమే స్వామివారిని దర్శించుకునే విధంగా టీటీడీ వెసులుబాటు ఏర్పాటు చేసింది. ఎవరైతే డిసెంబర్ 30వ తేదీ వైకుంఠ ఏకాదశి, 31 ద్వాదశి, జనవరి 1 అయితే ప్రత్యేకమైన ఈ 3 రోజుల పాటు భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకునేలాగా అయితే టీటీడీ అయితే అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పాలి. అయితే సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తున్నామని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం చెప్తుంది. అందులో భాగంగానే వీఐపీలు కూడా అధిక సంఖ్యలో వైకుంఠ ఏకాదశి ద్వారా తిరుమలకు చేరుకొని అయితే స్వామివారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకోవాలని చెప్పి ముందుగానే ఏదైతే మనకు ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా తిరుమలకు చేరుకున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే పలువురు అయితే తిరుమలకు చేరుకొని స్వామివారి దర్శనం కోసం వేచి చూస్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా స్వామివారికి ఇవాళ రాత్రి అయితే అర్ధరాత్రి నుంచి స్వామివారి వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. భక్తులకి అందరికీ కూడా అయితే స్వామివారికి ఏకాంతంగా నిర్వహించే కైంకర్యాలన్నీ నిర్వహించిన అనంతరం మొదటగా వీఐపీలను అనుమతిస్తారు స్వామివారి దర్శనానికి. అనంతరం అలాగే అయితే సామాన్య భక్తులకు ఉదయం 4 గంటల సమయం తర్వాత నుంచి స్వామివారిని దర్శించుకునే అవకాశాలు అయితే కన్నా సామాన్య భక్తులకు ఇస్తున్నామని చెప్పి టీటీడీ ఇప్పటికే తెలిపిన పరిస్థితి ఉంది. అదేవిధంగా డిసెంబర్ 31 అదేవిధంగా ద్వాదశి రోజు కూడా సామాన్య భక్తులకు ఎవరికైతే టికెట్లు కేటాయించారో వారికి అందరికీ కూడా దర్శన అవకాశాలు కల్పిస్తారు. అదేవిధంగా జనవరి 1 రోజు కూడా అయితే తిరుమలకు వచ్చేటువంటి ప్రముఖులందరికీ కూడా విఐపి దర్శనాలు కల్పిస్తూనే అయితే సామాన్య భక్తులకు కూడా దర్శనాల అవకాశాలు అయితే కల్పించిన పరిస్థితి ఉంది. అయితే తిరుమలకు వచ్చేటువంటి సామాన్య భక్తులకు అందరికీ కూడా క్యూ లైన్ల ద్వారా ప్రత్యేకంగా కేటాయించినటువంటి లైన్లలో తీసుకొచ్చి క్యాటేజీలు వాళ్ళందరినీ తీసుకొచ్చి నేరుగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే విధంగా టీటీడీ అయితే ఏర్పాటు చేసిందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ చరణ్.